హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు ఆఫీస్‌లో వ్లాగ్ చేస్తున్నాను. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది రెగ్యులర్ వ్లాగ్ కంటే. దానికి మెయిన్ రీజన్ ఈరోజు నాది వర్క్ యానివర్సరీ. సో, నేను ప్రెజెంట్ చేసే కంపెనీలో ఈ రోజుతో 4 ఇయర్స్ కంప్లీట్ అవుతాయన్నమాట. సో, దాని సందర్భంగా ఈరోజు ఆఫీస్‌లో వ్లాగ్ చేస్తున్నాను. సో, ఆబ్వియస్‌లీ ఎప్పటిలాగా నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఒకళ్ళిద్దరు ఎవరైతే కంఫర్టబుల్ ఉంటారో యూట్యూబ్‌లో రావడానికి వాళ్ళని మాత్రమే షూట్ చేస్తాను. కంపెనీ లోగో కానీ లేకపోతే కంపెనీలో ఇంకెవరినన్నా కానీ కంపెనీలో వేరే వస్తువులు కానీ చూపించను. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అది ఎథికల్ కాదు కాబట్టి ఐ విల్ నాట్ డూ ఇట్. బట్ యాహ్! నేను వర్క్ చేసుకోవటం ఇదంతా షేర్ చేస్తాను. ఈరోజు అంటే నా డే యూజువల్లీ ఎలా ఉంటుంది అని చెప్తూ ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో నాకు 10 ఏళ్ల పైన ఎక్స్‌పీరియన్స్ ఉంది. 11-12 ఇయర్స్ ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అండ్ ఈ కంపెనీలో లాస్ట్ 4 ఇయర్స్ నుంచి చాలా 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 నేర్చుకున్నాను. క్రూషియల్ 4 ఇయర్స్ అనమాట నా కెరియర్‌లో. లాస్ట్ 12 ఇయర్స్ కంటే కూడా ఈ లాస్ట్ 4 ఇయర్స్‌లో చాలా నేర్చుకున్నాను. సో, నేను నేర్చుకున్న వర్క్ ఎథిక్స్, యాటిట్యూడ్ నాకు హెల్ప్ అయ్యేవి చెప్తాను. అది ఆఫ్‌కోర్స్ మీరు వర్క్‌లో అప్లై చేయాలనే కాదు, జనరల్‌గా లైఫ్‌లో కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడే వచ్చానండి ఆఫీస్‌కి వచ్చి ఒక 5-10 మినిట్స్ అయింది. సో, కొంచెం వాటర్ తాగి సెటిల్ డౌన్ అయ్యి వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. సో, టైమ్ అరౌండ్ 9:20 అయింది. లాస్ట్ 3-4 మంత్స్ నుంచి నేను మాక్సిమం 9:30 లోపు రావడానికి ట్రై చేస్తున్నాను. ఒక్కొక్కసారి 9:45 అవుతుంది. మంత్లీ 2-3 టైమ్స్ 10 అవుతుంది కూడా. ఐ విల్ బీ హానెస్ట్. బట్ మాక్సిమం యాస్ మచ్ యాస్ పాసిబుల్ 9:30 లోపు ఆఫీస్‌లో ఉండడానికి ట్రై చేస్తున్నాను. ఆలోచించడానికి ఏముంది పొద్దున్నే ఒక హాఫ్ అన్ అవర్ ముందొస్తున్నాం, 45 మినిట్స్ ముందొస్తున్నాం అంతే గదా అనిపిస్తుంది. కానీ పొద్దున్న దొరికే ఎక్స్‌ట్రా 15 మినిట్స్ అయినా, 30 మినిట్స్ అయినా, 40 మినిట్స్ అయినా కూడా చాలా ఇంపాక్ట్ చేస్తుంది మీ డేని. ప్రొడక్టివిటీ చాలా పెంచుతుందనమాట. సో, అది ఎప్పుడైతే నేను గమనించానో చాలా ఎర్లీగా రావడానికి ట్రై చేస్తున్నాను. దాని రీజన్స్ ఏంటంటే ఒకటి మన ఎనర్జీ హై ఉంటుంది. మనం మోటివేటెడ్‌గా ఉంటాం ఆఫీస్‌కి రాగానే. ఈరోజు ఇవి చేయాలనే మైండ్ సెట్‌లో ఉంటాము. అండ్ మా ఆఫీస్‌లో చాలామంది 10:00 తర్వాతే వస్తారనమాట. సో, ఈ టైం యూజువల్లీ ప్రశాంతంగా ఉంటుంది ఆఫీస్‌లో. సో, ఎవరు మాట్లాడిచ్చే వాళ్ళుండరు. కబుర్లలో పడము. లేకపోతే ఏదైనా ఆఫీస్ రిలేటెడ్ డిస్కషన్స్ అవన్నీ కూడా పొద్దున్నే వెళ్ళగానే ఆ డిస్కషన్స్‌తో స్టార్ట్ చేసేస్తే మీరు ఈ రోజుకి ప్లాన్ ఏంటి అని సెట్ చేసుకోవడానికి మీకు స్పేస్ దొరకదు. అదే మీరు ముందెళ్ళిపోతే మీరు ఈరోజు ఏమేం చేయాలి, ఏం అచీవ్ చేయాలని ఒక క్లారిటీ, ఒక ప్రయారిటీ ఇవన్నీ పెట్టుకున్నాక తర్వాత వేరే వాళ్ళొచ్చి మాకిది కావాలి, అది కావాలని అడిగినా, మీటింగ్స్‌లోకెళ్ళినా మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనని ఒక క్లారిటీ ఉంటుంది. అంటే డేకి ఒక ప్లాన్ అనేది మనకు సెట్ అయిపోతుంది. అండ్ అందరూ వచ్చే ముందు 1, 2 క్రిటికల్ వర్క్స్ ఏదైతే ఉంటాయో అంటే చేయబుద్ధి అనిపిచ్చదు. ఎక్కువ ఆలోచించాల్సొస్తుంది. పీస్ కావాలి అంటే ఎవరు డిస్టర్బ్ చేయకుండా మనమే కూర్చొని చేయాల్సిన వర్క్ ఉంటుంది గదా! అలాంటివి 1, 2 ఫినిష్ చేసేయడానికి ట్రై చేస్తాను. అప్పుడు నాకు డేలో చాలా అచీవ్ చేసేసిన ఫీలింగ్ వస్తుందనమాట. సో, మైండ్ గూడా చాలా హ్యాపీ అయిపోతుంది. స్ట్రెస్ ఫ్రీ అయిపోతుంది. మెయిన్ క్రిటికల్‌వి అయిపోతాయి కాబట్టి దాని తర్వాత డే ఫ్లోలో ఎళ్ళిపోతాను. సో, ఎవరైనా మీటింగ్ అనుకోకుండా ఒక్కొక్కసారి 2, 3 అవర్స్ మీటింగ్ పెట్టేస్తారు. ఎవరైనా వచ్చి ఏదైనా హెల్ప్ కావాలని అడుగుతారు. వాళ్ళతో డిస్కషన్‌లో కూర్చుంటే చాలా ఒక్కొక్కసారి టైం తెలీదు. బట్ ఇలాంటివి జరిగినప్పుడు మనం స్ట్రెస్ ఫ్రీగా ఉంటాం. వెనకాల అయ్యో! నా పని అవ్వట్లేదు, అదవ్వట్లేదు, ఇదవ్వట్లేదు అని లేకుండా ఉంటుందనమాట. సో, ఇది మాత్రం డెఫినెట్‌గా హెల్ప్ అవుతుంది. ఇంట్లో గూడా ఎర్లీగా లెగిస్తే పనవుతుందంటాం గదా! ఆఫీస్‌లో గూడా అదే ఎర్లీగా వస్తే వర్క్ చాలా 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 మంచి ఇంపాక్ట్ ఉంటుందనమాట వర్క్ మీద. ఇందాక చెప్పినట్టు ఆఫీస్‌కి రాగానే నేను చేసే ఫస్ట్ పని ఈరోజు ఎజెండా రాసుకోవటం. ఈరోజు నేను ఏమేం పనులు చేయాలో అవన్నీ రాసుకోవటం. సో, అది రాసుకునే ముందు కాఫీ ఆర్డర్ చేస్తాను. చెప్పాను గదా! ఇంట్లో తాగట్లేదని మార్నింగ్. సో, కాఫీ ఆర్డర్ చేస్తాను. నేను రాసుకునేసరికి లిస్ట్ నాకు కాఫీ వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఈ మగ్ నేను 2 డేస్ బ్యాక్ తీసుకున్నాను. సో, అందుకే చాలా ఎక్సైటింగ్‌గా మీకు చూపిస్తున్నాను. పేపర్ కప్స్‌లో సర్వ్ చేస్తారు మాకు ఆఫీస్‌లో. బట్ యాహ్! కప్స్ వేస్ట్ అవుతాయి చాలా. ఒక్కొక్కసారి 2, 3 కప్స్ తాగుతాము.
కాబట్టి అనవసరంగా పేపర్ వేస్ట్ ఎక్కువవుతుంది. ప్లస్ ఒక మంచి మగ్‌లో తాగితే ఆ ఫీల్ కూడా చాలా బావుంటుంది కదా! సో, యాక్చువల్లీ బుద్ధుడి బొమ్ముందనమాట దీని మీద. అండ్ దాని మీద రాసున్న కొటేషన్ గూడా నాకు బాగా నచ్చింది. అంటే మనకి ఇన్నర్ పీస్ ఉండాలి. ఔటర్ వరల్డ్, ఔటర్ పీస్ ట్రై చేసే ముందు ఇన్నర్ పీస్ ఉండాలి అని రాసుందనమాట దాని మీద కోట్. అండ్ దట్ ఈస్ వెరీ ట్రూ. అందుకనే ఇది తీసుకున్నాను. ఎందుకంటే ఆఫీస్‌లో అనే కాదు, ఇంట్లో అనే కాదు, ఇన్ జనరల్ లైఫ్‌లో మనకొచ్చే ప్రాబ్లమ్స్‌కి మనం సొల్యూషన్స్ వెతకాలి అంటే, మనం ఆ ప్రాబ్లమ్‌కి ఎలా రియాక్ట్ అవుతాం, ఎంత కామ్‌గా రియాక్ట్ అవుతాం, ఎంత స్మార్ట్‌గా రియాక్ట్ అవుతాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా అంటే అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి లైఫ్‌లో, వర్క్‌లో స్పెషల్లీ. డే టు డే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. బయట చూసే వాళ్ళకి ఏముంది, ఆహా! చక్కగా ఈ రోల్‌లో వర్క్ చేస్తున్నారు. వీళ్ళకేంటి ఈ కంపెనీలో పనిచేస్తున్నారని బయట నుంచి చాలామంది అనుకుంటారు. బట్ చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఎవ్రీ డే ఆ ఛాలెంజెస్ ఫేస్ చేయటం, ఎలాంటి పరిస్థితులున్నా ఒక్కొక్క రోజు ఆఫీస్‌కి వెళ్ళబుద్ధి కాదు. అంత ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ అయినా సరే మార్నింగ్ లెగిసి ఆఫీస్‌కి వెళ్ళాలి. సో, ఏది వచ్చినా కి మనం ఎలా రియాక్ట్ అవుతాము, దాన్ని ఎలా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము, ఏ యాటిట్యూడ్‌తో ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తామనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం మనం ఎక్కువ అగ్రెసివ్ అయిపోకుండా, ఎక్కువ డిప్రెస్ అయిపోకుండా చాలా కామ్‌గా ప్రాబ్లమ్‌ని ఫేస్ చేయాలి. సో, అందుకని చెప్పి అది తీసుకున్నాననమాట. ఎనీవేస్ ఈరోజు వర్క్ యానివర్సరీ కాబట్టి తేజు, రాఘవేంద్ర నాకిక్కడ గిఫ్ట్స్ తీసుకొచ్చారు. సో, ఇవన్నీ క్యూట్ పాట్స్ తెచ్చారనమాట. వాళ్ళని చూపిస్తుంటే దాక్కుంటున్నారు. నేను రాను, నేను రాను వీడియోలోకని చెప్పి. సో, దాక్కునేది కూడా తీశాను. ఎంత క్యూట్‌గా ఉన్నాయో చూడండి. ఈ 4 పాట్స్ యాక్చువల్లీ ఆఫీస్‌కి కాదంట, ఇంట్లోకంట. సో, బయట ఇంట్లో వరండాలో పెడదాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తాను ఎక్కడ పెట్టానో. సో, చాలా చాలా క్యూట్‌గా ఉన్నాయి. ఇవి రాఘవేంద్ర తీసుకొచ్చాడు. తేజు ఏమో డ్రెసెస్ ఇచ్చింది. సో, అవి ట్రై చేయాలి యాక్చువల్లీ. తను ట్యాగ్స్ కట్ చేయకుండా ఇచ్చిందనమాట. ట్రై చేయండి చూద్దామని. సో, అవి గూడా ట్రై చేస్తాను. మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో ఇవి ఎక్కడ పెట్టాను, తర్వాత తేజు ఏం డ్రెసెస్ ఇచ్చింది మీతో షేర్ చేసుకుంటాను. సో, గిఫ్ట్స్ అన్నీ చూసి బాగా ఎక్సైట్ అయిన తర్వాత ఐ యామ్ బ్యాక్ టు సమ్ సీరియస్ వర్క్ ఇప్పుడు. లంచ్ లోపు వీలైనంత వర్క్ ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు ఫస్ట్ హాఫ్ మీటింగ్స్ లేవు. బట్ లంచ్ తర్వాత చాలా మీటింగ్స్ ఉన్నాయి. సో, అప్పుడు ప్రశాంతంగా కూర్చొని నా వర్క్ నేను చేసుకోవడం కుదరకపోవచ్చు. కాబట్టి లంచ్ లోపు ఎంత వర్క్ అయిపోతే అంత ఫినిష్ చేసేసుకుంటాను. సో, వర్క్ చేస్తూ మీతో మాట్లాడుతూ ఉంటాను. ఆహ్, సో, ఇంకొకటి ఇక్కడ చెప్పాలంటే నా ఎక్స్‌పీరియన్స్ నుంచి నేను నేర్చుకుంది, దానివల్ల నాకు చాలా 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 హెల్ప్ అయింది. వర్క్‌లోనే కాదు బట్ ఇన్ జనరల్ లైఫ్‌లో కూడా. మనం పెరిగేటప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు స్పెషల్లీ టీనేజ్‌లో ఉన్నప్పుడు చాలా ఇన్‌సెక్యూరిటీస్ ఉంటాయి. భయాలుంటాయి. అంటే ఎవరైనా ఏదైనా చేస్తే వావ్! వీళ్ళింత చేస్తున్నారు. మనం ఇలా చేయలేంలే. ఎవరన్నా బాగా కనపడుతుంటే, అందంగా కనపడుతుంటే, వావ్! వీళ్ళు ఏ డ్రెస్ ఏసుకున్నా వీళ్ళకి బావుంటుంది. మన పర్సనాలిటీనే ఇలా ఉంది. వాళ్ళ ఫేస్ ఫోటోజెనిక్‌గా ఉంది. మన ఫేస్ ఫోటోజెనిక్‌గా లేదు. వాళ్ళు ఏం చేసినా వాళ్ళు సక్సెస్‌ఫుల్ అయిపోతారు. మనమే ఇలా ఉన్నాము. మన లైఫే ఇలా ఏడ్చింది. సో, ఇలాంటి ఇన్‌సెక్యూరిటీస్ వాటి వల్ల వచ్చే జెలసీస్ అంటే దానివల్ల ఎవరన్నా ఏదన్నా ఎదిగితే చూడలేకపోవటం, ఎవరన్నా మనకంటే బాగా కనిపిస్తుంటే మనల్ని మనం చిన్నబుచ్చుకోవటం, వాళ్ళ మీద నెగెటివ్ ఫీలింగ్స్ డెవలప్ చేసుకోవటం, ఇలాంటివన్నీ యూజువల్‌గా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనం మైండ్ మెచ్యూరిటీ వచ్చేలోపు మనం ఫేస్ చేస్తూనే ఉంటాం లైఫ్‌లో. ఈ ఫియర్స్‌ని మనం ఓవర్‌కమ్ చేయటం చాలా 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 ఇంపార్టెంటు. మన సెల్ఫ్ హ్యాపీనెస్ కోసం, మన కాన్ఫిడెన్స్ కోసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం అండ్ లైఫ్‌లో మనం ఏం అచీవ్ చేయాలన్నా ముందు ఏదో ప్రపంచం గెలిసేయాలి, ఏదో చేసేయాలనుకుంటాం. ముందు మన ఫీలింగ్స్‌ని మనం గెలవాలి. ఆహ్, ఇలా చిన్న చిన్న భయాలు ఏదైతే ఉన్నాయో వాటిని మనం కంప్లీట్‌గా ఓవర్‌కమ్ చేసుకోవాలి. సెల్ఫ్ డౌట్ అనేది ఉండకూడదు. యూ షుడ్ హావ్ సెల్ఫ్ లవ్ యాక్చువల్లీ. సెల్ఫ్ లవ్ ఉంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. సో, నేను చేయగలను. అంటే ఏదన్నా చెయ్యాలి, నాకు రాదు అంటే నేను నేర్చుకుంటే నేనెందుకు చేయలేను అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం
చాలా కంఫర్టబుల్‌గా ఫీలవుతాం. మనతో మనం చాలా కంఫర్టబుల్‌గా ఫీలవుతాం. చాలా హ్యాపీగా ఉంటాం. అండ్ దట్ ఈస్ వాట్ యూ నీడ్ ఇన్ లైఫ్. మీ స్కిన్‌లో మీరు కంఫర్టబుల్‌గా ఉంటే నాకు దేవుడిచ్చిన రూపంతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఐ యామ్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ మై లైఫ్. ఐ కెన్ డూ ఎనీథింగ్. నాకేం భయాలు లేవు. నేను ముందుకు వెళ్తాను. ప్రతిదీ నేర్చుకుంటాను. ఐ విల్ గివ్ ఇట్ మై బెస్ట్. ఫెయిల్ అవుతానా, నేర్చుకుని దాని నుంచి ఇంకా ముందుకెళ్తాను. నెక్స్ట్ సక్సెస్ వస్తుంది. ఇలాంటి పాజిటివ్ అప్రోచ్‌లో ఉంటే చాలా హ్యాపీగా ఉంటాం. అండ్ వేరే వాళ్ళ మీద గూడా మనకి నెగెటివ్ ఫీలింగ్స్, జెలసీ, ఇన్‌సెక్యూరిటీస్ ఇలాంటివి రావండి. వాళ్ళని అప్రిషియేట్ చేయటం నేర్చుకుంటాము. సో, ఎప్పుడైతే మీ మీద మీరు కాన్ఫిడెంట్‌గా ఉంటారో, మీ లైఫ్‌తో మీరు హ్యాపీగా ఉంటారో, అప్పుడు వేరే వాళ్ళు చేసే పనిని చాలా ఓపెన్‌గా అప్రిషియేట్ చేయగలుగుతారు చాలా హ్యాపీగా. అండ్ వాళ్ళ నుంచి ఏదన్నా నేర్చుకునే మంచుంటే నేర్చుకోగలుగుతారు. వాళ్ళలో ఉన్న చెడుని ఇగ్నోర్ చేయగలుగుతారు. పీపుల్‌తో చాలా ఈజీగా వర్క్ చేయగలుగుతారు. ఆఫీస్‌లో టీమ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా అయితే మనం ఫ్యామిలీలో కూడా టీమ్ వర్క్‌తోనే ముందుకెళ్తాం గదా! పనులు అందరం కలిసి చేసుకుంటాం. ఇవాళ రేపు సంపాదన వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చేసుకుంటున్నారు. సో, దేనికైనా టీమ్ వర్క్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఇన్ సొసైటీ, ఇన్ ఆఫీస్, ఎట్ హోమ్. అందరం ఒకళ్ళకొకళ్ళం ఉండి యాస్ ఎ టీమ్ ముందుకి సాగితేనే కదా ఏదైనా అచీవ్ చేయగలం. సో, మీరు హోమ్ మేకర్ అయినా, మదర్ అయినా, వర్కింగ్ వుమెన్ అయినా, వర్కింగ్ మెన్ అయినా, ఎవ్వరైనా సరే ఫస్ట్ మీ ఫియర్స్ నుంచి, మీ ఇన్‌సెక్యూరిటీస్ నుంచి బయటపడటానికి ట్రై చేయండి. వాటిని గెలిచారంటే లైఫ్‌లో మీరు 80% గెలిచినట్టే. సో, యూ హావ్ డెఫినైట్‌లీ అచీవ్డ్ సో మచ్ అనమాట. సో, ఏదైనా సరే రిలేషన్‌షిప్స్‌లో గానీ, దేంట్లో గానీ ఇన్‌సెక్యూరిటీస్ ఉండకూడదు. ఇన్‌సెక్యూరిటీ అండ్ ఫియర్ లేని చోట చాలా స్కోప్ ఉంటుంది. హ్యాపీనెస్‌కి, సక్సెస్‌కి వీటికి చాలా చాలా స్కోప్ ఉంటుందనమాట. సో, ఎనీవేస్ వర్క్ చాలా వరకు ఫినిష్ చేసేసాను. తర్వాత లంచ్‌కి బయటకొచ్చాం. ఎందుకంటే తేజును, రాఘవేంద్ర నాకు ట్రీట్ ఇస్తామన్నారు. నా వర్క్ యానివర్సరీ కాబట్టి వెళ్ళాల్సిందే అన్నారు. యాక్చువల్లీ నేను ఈరోజు లంచ్ బాక్స్ కూడా తీసుకొచ్చాను. కానీ లేదు, లేదు, లేదు వెళ్దాం అన్నారు. సో, అందుకని చెప్పి వచ్చామనమాట. సో, ఆఫీస్‌లో అందరికంటే వీళ్ళిద్దరు నాకెక్కువ క్లోజు. సో, మీకు చెప్పుకోవడానికి చాలా మంది ఫ్రెండ్స్ ఏమి ఉండనవసరం లేదు. ఆఫీస్‌లో గానీ, బయట గానీ అందరితో మంచి వర్కింగ్ రిలేషన్‌షిప్ ఉండటం ఇంపార్టెంట్. ఏదన్నా నెగెటివ్‌గా జరిగితే మర్చిపోవటం ఇంపార్టెంట్. కానీ ఒకళ్ళిద్దరు చాలా క్లోజ్ ఉంటే మీ ఆఫీస్ చాలా హ్యాపీ స్పేస్ అయిపోతుంది. సో, ఇక్కడ నేను, తేజు పిక్స్ దిగుతున్నామనమాట. అంటే ఇలా బాగా లవ్వొచ్చి ఇలా ఒకళ్ళనొకళ్ళం వాటేసుకోగానే రాఘవేంద్ర పిక్చర్స్ తీస్తుంటే అలాగే పోజ్ ఇచ్చాము. సో, వీళ్ళిద్దరు నాకు చాలా చాలా క్లోజు. ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాము. ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా సరే షేర్ చేసుకుంటాం. సో, అలాంటి ఫ్రెండ్ కనుక ఆఫీస్‌లో ఉంటే యువర్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. మనం రోజులో 60%, 70% ఆఫీస్‌లోనే స్పెండ్ చేస్తాం కాబట్టి, ఆఫీస్ వాళ్ళతో స్పెండ్ చేస్తాం కాబట్టి, ఆ టైం కనుక మనం హ్యాపీగా ఉంటే మోస్ట్ ఆఫ్ ద లైఫ్ హ్యాపీగా ఉన్నట్టే. ఆఫ్‌కోర్స్ ఇంట్లో ఎన్విరాన్మెంట్ అదంతా ఇంపార్టెంటే అనుకోండి. అది హ్యాపీగా ఉంటేనే మనం ఆఫీస్‌లో గూడా హ్యాపీగా ఉండగలం. బట్ హ్యావింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ ఆఫీస్ డెఫినైట్‌లీ మేక్స్ యువర్ లైఫ్ సో వెరీ హ్యాపీ. ఇక్కడ లంచ్ చేస్తూ ఇంకొక విషయం చెప్తానండి. యాక్చువల్లీ రోజులు అన్నీ ఒకేలాగా ఉండవు. ఒక్కో రోజు చాలా హ్యాపీగా గడిచిపోతుంది. ఒక్కో రోజు అనుకున్నవి సరిగ్గా జరగవు. ఏదన్నా సక్సెస్‌ఫుల్ అవుతాం అనుకుంటే దాంట్లో ఫెయిల్ అవ్వచ్చు. ఏదన్నా ప్రాబ్లమ్స్ రావచ్చు. మన మేనేజర్ మనల్ని ఏమన్నా అనొచ్చు. ఏదైనా సరే ఆఫీస్‌లో, లైఫ్‌లో మనం అనుకున్నట్టు ఉండదు. సో, డిఫికల్ట్ సిట్యుయేషన్స్ అనేది డెఫినెట్‌గా ఉంటుంది. సో, ఇందాక చెప్పినట్టు వర్క్‌లో అది కామన్. ఎవరికైనా ఏ పని చేసే వాళ్ళకైనా అది వెరీ, వెరీ కామన్. దేర్ ఆర్ గుడ్ డేస్ అండ్ దేర్ ఆర్ బ్యాడ్ డేస్. బట్ కొన్ని, కొన్ని డేస్ చాలా, చాలా బ్యాడ్ ఉంటాయి. అంటే చాలా డీమోటివేటింగ్‌గా అనిపిస్తుంది. ఏదో ఒకటి జరుగుతుంది. అదెందుకు జరిగిందా అని కోపమొస్తుంది, ఏడుపొస్తుంది. ఏదన్నా తప్పు చేస్తే మళ్ళీ ఈ మనుషుల్ని మనం ఫేస్ చేసి మనం నిలబడగలమా? మనం పని చేయగలమా అనిపిస్తుంది. ఇంకా వద్దు నేను రేపు ఆఫీస్‌కి వెళ్ళను అనిపిస్తుంది. అసలు ఈ ఉద్యోగం వద్దు మానేద్దాం. ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి చేసుకొని బతుకుదాం అనిపిస్తుంది. ఆహ్, మళ్ళీ ఫేస్ చేయబుద్ధి కాదు. ఒక్కొక్కసారి జనాల్ని ఫేస్ చేయని సిట్యుయేషన్స్ ఒస్తాయి. ఏదైనా గొడవలవ్వచ్చు,
అవ్వచ్చు. సో, ఎనీథింగ్ ఐ మీన్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ కీప్ హ్యాపెనింగ్. ఆహ్, హానెస్ట్‌గా చెప్పాలంటే నా కెరియర్ ఎర్లీ డేస్‌లో ఇది నాకు చాలా చాలా కష్టంగా అనిపిచ్చేది. అంటే ఇలాంటి ఇన్సిడెంట్ ఏదన్నా జరిగితే నాకు నార్మల్ అవ్వటానికి, నాకు ఆఫీస్‌కి వెళ్ళాలనిపించడానికి, అందరిని ఫేస్ చేయటానికి, మళ్ళీ నా కాన్ఫిడెన్స్ వెనక్కి తెచ్చుకోవడానికి దీనికి చాలా రోజులు పట్టేది. ఆహ్, బాగా ఏడ్చేదాన్ని, ఎప్పుడూ మూడీగా ఉండేదాన్ని. స్లోగా కొన్ని డేసో, మంత్సో అయిన కొద్దీ మర్చిపోయి ముందుకు సాగేదాన్ననమాట. బట్ ఇప్పుడు ఇట్ హస్ చేంజ్డ్ ఎస్పెషల్లీ ఫ్రమ్ పాస్ట్ 2 to 3 years. Now I pretty much know that it is part and parcel of work. మనం చేయాల్సిందల్లా మనం ఏ మిస్టేక్స్ నుంచయితే నేర్చుకున్నామో అంటే అనవసరమైన గొడవల్లో తలదూర్చొద్దు. ఆహ్, ఎవరిని తప్పు పట్టడానికో, ఎవరిని కిందకి లాగటానికో ఏమి మనం తప్పు చేయొద్దు. ఇలాంటివి మాత్రం నేను స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతాను. బట్ ఔట్‌సైడ్ ఆఫ్ థాట్ బ్యాడ్ డేస్ ఆర్ ఓకే. ఏదన్నా అనుకున్నది జరగకపోయినా, లేకపోతే ఎవరన్నా ఏమన్నా అన్నా సరే, ఐ గెట్ అప్ నెక్స్ట్ డే మార్నింగ్ అండ్ ఐ గో టు వర్క్. యాహ్! ఎఫెక్ట్ అవుతుంది, అవ్వదు అని చెప్పను. ఎఫెక్ట్ అవుతుంది. బట్ అంత ఇంపాక్ట్ ఉండదు ఇదివరకటి కంటే. బికాజ్ ఇప్పుడు రోజులు ఇలాగే గడుస్తాయి. మనం ఉద్యోగం ఇలాగే చేసుకుంటాం. ఒకరోజు బావుంటుంది, ఒకరోజు బావుండదు. ఒకరోజు హ్యాపీగా ఇంటికొస్తాం, ఒక్కొక్క రోజు హ్యాపీగా ఇంటికి రాము. సో, ఇది లైఫ్ ఫ్యాక్ట్. సో, ఏది అంటే ఈరోజు మనం చాలా సక్సెస్‌ఫుల్ అయిపోయామంటే దాన్ని ఇది చేసుకోకూడదు. ఈరోజు నన్ను ఇది చేసేసారంటే కంప్లీట్‌గా ఇదయిపోకూడదు. ఒక బ్యాలెన్స్ పెట్టుకొని వెళ్తే అప్పుడు ఈజీగా మేనేజ్ చేయగలుగుతామనమాట. సో, అంత నేను చెప్పేదేంటంటే ఏదన్నా ఆహ్, నాట్ సో గుడ్ సిట్యుయేషన్ ఫేస్ చేస్తే దాని నుంచి బయటకొచ్చే స్ట్రెంగ్త్ ఉండాలి మనకి. సో, దాన్ని మర్చిపోవాలి, మూవ్ ఆన్ అవ్వాలి. సో, నిన్న అయిపోయింది. నిన్నేం జరిగింది? నిన్న ఇలా జరిగింది. దీంట్లో నా తప్పే ఉంది. దీని నుంచి నేర్చుకుంటాను. నెక్స్ట్ ఇలా చేస్తాను. ఇంకా బెటర్‌గా చేస్తాను. ఒక ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది. నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో ఇంకా బెటర్‌గా చేస్తాను. బాగా ముందుకు వెళ్తాను. నేనెందుకు చేయలేనని నేను బాగా చేయగలను. నేను హ్యాపీగా మూవ్ ఆన్ అవుతాను అనే కాన్ఫిడెన్స్‌తో నిన్నటిని వదిలేసి ఈ రోజుని ఫ్రెష్‌గా స్టార్ట్ చేయటం. ఎవ్రీ డే ఈస్ ఎ న్యూ డే అనుకుని ఫ్రెష్‌గా స్టార్ట్ చేయటం చాలా చాలా ఇంపార్టెంట్. నిన్న సక్సెస్‌ఫుల్ అయితే అబ్బా! నేను గెలిచేసానని ఈ రోజంతా ఏం చేయకుండా వేస్ట్ చేస్తే కూడా ఉపయోగం లేదు. సో, ఎవ్రీ డే ఈస్ ఎ ఫ్రెష్ డే. ఇన్ జనరల్ లైఫ్‌లో కూడా అదే అప్లై అవుతుంది. ఏదైనా రిలేషన్‌షిప్‌లో గొడవైనా, ఏమైనా అది మర్చిపోయి ముందుకు సాగాలి. వర్క్‌లో కూడా అంతే. సో, హ్యాపీగా ఉండండి. స్ట్రెస్ తీసుకొని, యాంగ్షియస్‌గా ఉండి, లైఫ్‌ని పాడు చేసుకోవడానికి కాదు మనము ఏదైనా చేసేది. హ్యాపీనెస్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ లైఫ్. సో, హ్యాపీగా ఉండండి. అందరితో కలిసిమెలిసి ఉండండి. వీలైనంత కష్టపడండి. అన్నీ ప్రతి ఒక్కటి ఇంటిగ్రిటీతో, లాయల్టీతో, హానెస్టీతో చేయండి. అండ్ డెఫినెట్‌లీ యూ విల్ అచీవ్ యువర్ డ్రీమ్స్. హార్డ్ వర్క్ చేస్తే దానికి దేర్ ఈస్ నో సబ్‌స్టిట్యూట్. ఇవాళ కాకపోతే రేపు మీరు అనుకున్నది అచీవ్ చేసే తీరుతారు. సో, మీతో మాట్లాడుతూ వర్క్ ఫినిష్ చేసి నేను ఇంటికి కూడా వచ్చేసాను. మా హ్యాపీ గడికి ఇక్కడ పైకి తీసుకొచ్చి వాడిని ఆడిస్తూ వాడికి బిస్కెట్లు అవన్నీ పెడుతున్నాననమాట. సో, వీడియో ఎండ్ చేసే ముందు ఇంకొక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మాట ఏంటంటే ఫ్యామిలీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ మనము బయట ఫేస్ చేసే ఛాలెంజెస్‌ని వాటన్నిటిని ఎదుర్కోవటానికి ఆ ఫ్యామిలీ స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్. సో, మా ఇన్‌లాస్ కానీ, మా పేరెంట్స్ కానీ అందరూ దే ఆర్ వెరీ సపోర్టివ్ ఆఫ్ మీ. బట్ మోర్ ఇంపార్టెంట్‌లీ నా ఎవ్రీ డే మోటివేషన్, నా ఎవ్రీ డే ఎనర్జీ నాకు ఇచ్చే బూస్ట్ హార్లిక్స్ ఎనర్జీ అదంతా యశ్వంత్ వల్లొస్తుంది అండ్ హ్యాపీ వల్లొస్తుంది. సో, వీళ్ళ ఇద్దరితో స్పెండ్ చేస్తే నాకు నెక్స్ట్ డేకి బాగా ఫ్యూయల్ వస్తుందనమాట. సో, ఎప్పుడైనా కొంచెం డీమోటివేట్ అయినా, డిప్రెస్ అయినా యశ్వంత్ ముందుకి మూవ్ చేస్తారు. నాకు కరెక్ట్ డైరెక్షన్ చూపిస్తారనమాట. సో, ఐ ఫీల్ వెరీ థాంక్‌ఫుల్ అండ్ బ్లెస్డ్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఈ కంపెనీలో డిస్పైట్ ఆఫ్ దీస్ ఛాలెంజెస్ 4 ఇయర్స్ నిలదొక్కుకోగలిగాను. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మెనీ మోర్ ఇయర్స్, మెనీ మోర్ సక్సెస్ఫుల్ ఇయర్స్ ఇన్ దిస్ కంపెనీ అండ్ ఆల్సో ఫర్ మై కెరియర్. సో, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. అసలు ఏమి స్క్రిప్ట్ రాసుకోలేదు. ఏదో అంటే ఏది అనిపిస్తుందో అలా న్యాచురల్‌గా మీతో మాట్లాడుతూ వెళ్ళిపోయాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో చాలా త్వరలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.